వెల్కమ్ టు రాజ్ న్యూస్ ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తిక్. ఈరోజు మన గెస్ట్ కరుడుగట్టిన కాంగ్రెస్ వాది, అప్పట్లో తుంగతుర్తి నియోజకవర్గం అరవపల్లి మండలం కొత్తగూడెం గ్రామ ప్రజల అవసరాల నిమిత్తం రాకపోకల కోసం ఆయన సొంత భూమిని, రామన్నగూడెంలో ఉన్నటువంటి సొంత భూమిని, సుమారు 12 ఎకరాల భూమిని దానం చేసినటువంటి గొప్ప నాయకుడు. అదేవిధంగా ప్రస్తుతం ఎల్బీ నగర్ నియోజకవర్గం నూతనంగా ఏర్పడినటువంటి జిఎస్ఐ డివిజన్ నుంచి నూతన కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి అనిరెడ్డి కృపాకర్ రెడ్డి గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటి అంటే ఏం చెప్తారు? మా కుటుంబ నేపథ్యం మా ఫాదర్ నుంచి కూడా కాంగ్రెస్ గత దాదాపు 100 ఇయర్స్ బ్యాక్ నుంచి. మా ఫాదరు 120-130 ఇయర్స్ ఉండే ఆయన కాలమే అంటే కాలది. అంటే పివి నరసింహరావు గారు, రౌతు రాజేశ్వరరావు గారు, కోదాటి నారాయణరావు గారు, బూరుగుల రామకృష్ణారావు గారు కూడా మన ఆంధ్ర సభలు జరిగినప్పుడు ఆ ప్రాంతానికి వచ్చి ఆనాడు ఎక్కువ మన ఇంట్లోనే వాళ్ళు సమావేశాలు చేయాలి. రామన్నగూడెం అరవపల్లి మండలం తుంగతుర్తి కాన్స్టిట్యూన్సీ వస్తుంది. ఆ ప్రాంతంలో మా ఫాదరు కాంగ్రెస్లో కీలకంగా మా ఫాదరే. మిగతా మాకు సంబంధించిన వాళ్ళు కావాలి, రిలేషన్స్ కావచ్చు, అందరు కూడా ఆ ప్రాంతం సిపిఎం, కరుడుగట్టే సిపిఎం అనమాట. ఆ ప్రాంతంలో ఆనాడున్న పరిస్థితుల్లో ఫాదర్ గారు వారి యొక్క ఆలోచన తీసుకొని వారిని నేను ఆదర్శంగా తీసుకొని కాంగ్రెస్లో ఎన్ఎస్సి నుంచే నేను కాంగ్రెస్ పట్ల కీలకంగా రావడం జరిగింది, ఎన్ఎస్సి. అదేవిధంగా 1977లో ఆవు గుర్తుతోని ఇందిరాగాంధీ గారు, అప్పుడు దేశమంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పోయి జనతాదళ్ అనేది అప్పుడు ఆ రోజులో వచ్చింది. మేము ఆ రోజులో కూడా గోడల మీద రైటింగ్ రాసి ఒక ప్రచార కార్యక్రమం పోస్టర్లు తీసేసుకొని డోర్ టు డోర్ కానీ బజార్లలో తిరగడం కానీ క్యాన్వసింగ్ అంటే చిన్నతనంగా ఉన్నాం కాబట్టి అప్పుడు 15-16 ఏళ్ళే ఉండొచ్చు. ఆ టైంలో కూడా మేము చేసినాం. తర్వాత మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి, చరణ్ సింగ్ వ్యవసాయ శాఖ, బాబు జగజ్జీవన్ రావు గారు కూడా అప్పుడు మినిస్టర్గా ఉండడం జరిగింది. అప్పుడు మేము వార్తలు వింటుండేది 7 గంటల 5 నిమిషాలకు వార్తలు. ఆ వార్తలు మేము ఏ రోజు కూడా మిస్ కావన్నమాట. ఎక్కడున్నా కూడా. ఏ ఇయర్లో అది 78, 79, 80లో కంపల్సరీ 7 గంటల 5 నిమిషాలకు వచ్చిందంటే మేము అప్పుడు గ్రామ పంచాయతీ ఇది ఉండేది. ఆ వార్తలు వినుకుంటా సెంట్రల్లో ఏమైంది, ఈ జనతాదళ్ ఏం చేయగలుగుతుందని అది ఆ వార్తల్లో అప్పుడు ఆకాశవాణి అని 7 గంటలకు వచ్చేది. అది మేము వినేదన్నమాట. అప్పుడు ఎవరెవరు ఏంది, ఏ మినిస్టర్ ఏందనేది మాకు ఒక అవగాహన ఉంది. దాని తర్వాత ఇందిరాగాంధీ గారు ఇక్కడ ఉన్నటువంటి ఆనాడు కొంచెం చీలికలు రావడం, రెడ్డి కాంగ్రెస్, ఇందిరా కాంగ్రెస్ అని కాంగ్రెస్ అని పెట్టింది. ఇందిరా కాంగ్రెస్ అన్ని పార్టీలు ఉన్నా కూడా ఆ ప్రెజర్ను తట్టుకొని కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగడానికి గల కారణాలు ఏంటి అసలు? అంటే మేము బయటికి వెళ్ళాలన్నా కూడా సిపిఎంలతో చాలా భయంకరమైన విధానాలు ఉండేదన్నమాట. అంటే ఎవరు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఓటేయాలన్నా కూడా ఓటేసే పరిస్థితి లేదు ఆ ప్రాంతంలో. కాంగ్రెస్ అనేది లోపడి వరకే కానీ జెండా పట్టాలన్నా మేము ఈ కాంగ్రెస్కు ఓటేసినామని చెప్పే పరిస్థితి కూడా లేదు ఆ ప్రాంతంలో. వాస్తవానికి అప్పట్లో వేరే పార్టీ జెండా పట్టుకుంటే తంత అనే పరిస్థితి. తంత అనే కాదు, అసలు ఉండే శాంతి కూడా ఉండలేని పరిస్థితుల్లో కూడా ఉండేది ఆ రోజులలో. అయితే దానికి మేము ఎట్లా దీన్ని ఒక్కొక్కసారి సాయంత్రమే 5-6 ఊరు మొత్తం డోర్లు కూడా వేసుకునే పరిస్థితి ఉండేది అప్పుడు ఆ రోజులలో. తుంగతుర్తి కాన్స్టిట్యూన్సీగా కూడా ఎక్కువ మా ప్రాంతాల్లో ఇంకా మల్లు స్వరాజం గారు, బిఎన్ రెడ్డి నరసింహారెడ్డి గారు, కృష్ణరెడ్డి గారు, అదేవిధంగా బుచ్చిరాములు అని తిమ్మాపురం ఉండే వాళ్ళంతా. అయితే కాంగ్రెస్ మేము ఎందుకంటే కాంగ్రెస్ ఎదగొద్దు అనేది ఉండే. 1978లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. దాని తర్వాత 82, 83 ఎలక్షన్లో ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు సిపిఎం గెలిచింది. అప్పుడు సిపిఎం గెలిచినాక వాళ్ళు ఇంకా ఉధృతమైన దాడులు చేయడం జరిగింది. అంటే మేము అప్పటికే ఎవరు కూడా నా ఎమ్మడి బయటికి రావాలంటే రాలేదు. వాస్తవానికి సిపిఎం, సిపిఐ పార్టీ నాయకులు అంటే వాళ్ళని ఒక పేద ప్రజలకు అన్నలాగా, ఒక అన్నలో కలిసిపోయి అన్నలాగా భావిస్తారు. కానీ అప్పట్లో సిపిఎం, సిపిఐ నాయకులను చూస్తే తుంగతుర్తి నియోజకవర్గంలో ఎందుకు ప్రజలు భయపడేది? ప్రజలు అంటే వాళ్ళు డెవలప్మెంట్ అనేది ఏం లేదు కదా. వాళ్ళు ప్రజలలో ఇది చెప్పి వాళ్ళ పేరు మీద వాళ్ళని ఒక భూస్వాములను అనేది తీసుకొచ్చి వాళ్ళని ఒక చూయించడం వరకే జరిగింది తప్ప
వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలలో ఆ కాన్షియస్ అభివృద్ధి ఎక్కడ కూడా జరగలేదు. తుంగతుర్తి కాన్షియస్ అభివృద్ధి అనేది కానీ కరెంటు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇతర మౌలిక సదుపాయాలు ఆ రోజుల్లో వాళ్ళు ఏం కలిపేలేని పరిస్థితి. చెప్పడం వరకే, ప్రభుత్వాన్ని విమర్శించడం వరకే కానీ వాళ్ళ అభివృద్ధి కార్యక్రమంలో లేకపోయింది. మీరు అన్నట్టు అప్పట్లో ఇందిరా కాంగ్రెస్కి రెడ్డి కాంగ్రెస్కి తేడా ఏంటంటే ఏం చెప్తారు? అంటే నేను రెడ్డి కాంగ్రెస్కు ఇది అనేది ఉన్నది కానీ నాకు కొంచెం ఐడియా తక్కువ ఉన్నప్పుడు నేను అంటే ఇక కాంగ్రెసే అనేది ఉన్నది కానీ మన ప్రాంతాల్లో రెడ్డి కాంగ్రెస్ అనేది లేకుండా తుంగతుర్తిలో. దాని తర్వాత 1983లో మళ్ళీ ఎలక్షన్లో ఇందిరా కాంగ్రెస్ నుంచి ఎరగాని యాగయ్య గారు నిలబడడం జరిగింది. వారికి ఆ రోజులలో మేము రెడ్డి కాంగ్రెస్ కూడా నిలబడ్డది. ఎస్, ఆయన ఎవరంటే ఎర్రబాడి సుధీర్ రెడ్డి గారు, శ్యామ్ సుందర్ రెడ్డి గారు కూడా నిలబడ్డారు. అప్పుడు ఆ నిలబడడం వల్ల ఓట్లు చీలి ఈయనకు 10,000 నుంచి 12,000 ఓట్లు వచ్చినాయి ఎరగాని యాగకి. అట్లా మనము కీలకంగా కూడా పనిచేసినాం ఆ రోజులలో. ఎందుకంటే ఈ రోజు కూడా మీకు అది కరెక్ట్గా చెప్పగలుగుతుంది, మీరు చూసుకున్నా కూడా ఉంటుంది. 10,000 ఓట్లే వచ్చినాయి మనకు. తుంగతుర్తి కాన్స్టిట్యూన్సీగా ఇందిరా కాంగ్రెస్కు 10,000 వచ్చినాయి. అట్లా మనం కీలకంగా పనిచేసినాం ఎరగాని యాగకి. యువజన కాంగ్రెస్గా చేయడం జరిగింది. దాని తర్వాత దివంగత ఇప్పుడు దామోదర్ రెడ్డి గారు. అప్పట్లో తుంగతుర్తి నియోజకవర్గంలో సిపిఎం సిపిఐ నాయకులను చూస్తే మీరు కూడా అంతో ఇంతో భయపడేది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోవాలి, మాకు భయం అనేది లేకుండే, అసలే లేకుండే. దేనికైనా మేము ముంగడికి పోగలిగినాం. వాళ్ళ చేతుల్లో అయితే మీరు ఇబ్బందికి గురైనా కానీ ఎక్కడ కూడా మేము వెనకడుగు వేయలేదు. అంటే మేము కూడా ఏం చేసేదంటే మాకు అభివృద్ధి, మాకు నాయకుడు లేడు అప్పుడు. కానీ అలాంటి నియోజకవర్గంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడి గెలవడం జరిగింది. అంటే ఇదంతా చూసి ఈ యొక్క దౌర్జన్యం చేసే ఆనాటి సిపిఎం వాళ్ళు విధి విధానాలని ప్రజలు వాళ్ళు ఆలోచన చేసి 1985లో దామోదర్ గారిని 12,000 మెజార్టీ వచ్చింది ఆ రోజు. అందులో కూడా ఆ రోజులో కూడా మనం దామోదర్ గారు కీలకంగా పనిచేసినాం. 12,000 మెజార్టీ. ప్రతి కార్యక్రమంలో మనం ఉన్నాము. ఎలక్షన్లో డిక్లేర్ అయినప్పుడు దామోదర్ రెడ్డి గారి అంశం తర్వాత మాట్లాడదాం. అయితే మీ సొంత గ్రామం అయిన రామన్నగూడెం గ్రామంలో దాదాపు సుమారు 12 ఎకరాల భూమిని కొత్తగూడెం గ్రామ ప్రజల రాకపోకల కోసం దానం చేయడం జరిగింది. అప్పట్లో 12 ఎకరాల భూమిని దానం చేయాలన్న గొప్ప ఆలోచన, గొప్ప మనసు ఎందుకు వచ్చింది మీకు? ప్రస్తుతం ఉన్న రోజులలో ఒక 10 రూపాయలు సాయం చేయరంటే చేయలేని పరిస్థితులు ఉన్నారు. అది ఎందుకు అంటే ఆ ఊరు చుట్టూ చాలా వరకు మా భూమి చాలా పెద్దది అనమాట, చాలా కిలోమీటర్ల వరకు ఉంటుంది. వాళ్ళు ఎటు పోవాలన్నా మన భూమిలోకి వెళ్ళే పోవాలి. ఎక్కడికంటే కింది పోతే అంటే ఉన్నాయి 100 ఎకరాలు అంటే ఉన్నాయి, భూములు ఉన్నాయి. నాన్నగారి తాతగారి దాంతో తర్వాత తండ్రి నుంచి మాకు రావడం జరిగింది. అయితే వాళ్ళు ఇబ్బంది ఏర్పడేది. వాళ్ళకి ఇబ్బంది మన ఏదైనా చైన్లు వేసినప్పుడు ఆ చైన్లకి వెళ్ళి పోవాలంటే బండ్లు పోవాలన్నా మనుషులు పోవాలన్నా ఇబ్బంది కదా. వాళ్ళు ఆ ఇబ్బంది పడుతుంటే మాకు కూడా ఇబ్బంది అనిపించింది. వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలనేది ఒకటి వచ్చింది. కానీ వాళ్ళు అడగపోయేది. మాకు దారి కావాలనేది ఎప్పుడు కూడా వాళ్ళు మమ్మల్ని అడగలే. ఏడుకెళ్ళి పడితే ఆడికెళ్ళి పోతుండే. వాగుకి ఏం లేదు, కంటిన్యూషన్ చిలకలు ఉంటాయి, కంచెలు ఉంటుంది, దారి లేదు వాళ్ళకు. అటు పోతే మూసీ ప్రాజెక్టు, ఇక జాజిరెడ్డి కూడా పోవచ్చు, కానీ అక్కడ కూడా అంత పోయే పరిస్థితి ఉండదు. అప్పుడు అసలే పోయే పరిస్థితి. దాదాపు ఇది ఇప్పుడు ఎన్ని కోట్ల వాల్యూ ఉంటుంది అంటే ఎప్పుడు కూడా విలువలతో మేము భూములకు ఎప్పుడు కూడా విలువ అనేది మేము ఇవ్వలేదు. ఈరోజు కూడా డబ్బులకు కానీ విలువలకు రాజకీయం, బడుగు బలిగిన వర్గాల ఆలోచన మీరు దానం చేసిన భూమిని ఆ గ్రామ ప్రజలు కావచ్చు, కొత్తగూడెం గ్రామ ప్రజలు కావచ్చు, మీ రావణగూడెం గ్రామ ప్రజలు కావచ్చు, ఇప్పటికే ఏమన్నా గుర్తు పెట్టుకున్నారా? తప్పకుండా వాళ్ళకి గుర్తున్నది, తప్పకుండా గుర్తు పెట్టుకుంటారు వాళ్ళు. మాకు ఉంటుంది, వాళ్ళకు కూడా ఉంటుంది. వాళ్ళకి ఎందుకు ఇవ్వడం కూడా జరిగిందనేది కూడా మరి మేము, ఎందుకంటే వాళ్ళు ఆ గ్రామం, కొత్తగూడెం గ్రామం అనేది ఎక్కువ సిపిఎం టీడీపీ అనేది ఎక్కువ ఉండే అన్నమాట. మాకు 1994లో దామోదర్ గారికి టికెట్ రాలేదు. టికెట్ రాని పరిస్థితిలో ఇండిపెండెంట్గా ఉన్నారు. అంటే ప్రతి ఓటు కూడా మేము కీలకంగా తీసుకున్నాం అప్పుడు. మరి ఆ గ్రామాల్లో ఆనాటి పరిస్థితిలో ఒక 400 ఓట్లు, 350, 400 ఓట్లు ఉన్నాయి ఆ గ్రామంలో. మరి ఆ ఓటు ఒక్కటి కూడా చీలకుండా మనకు తీసుకురావాలి అంటే నా మీద కూడా ఒక బాధ్యత పెట్టింటాను.
ఏదో ఒకటి ఆ గ్రామ ప్రజలకు మేలు చేయాలి, మేలు అక్కడ చేయాలి ఓటు క్యాడర్ అంటే క్యాడర్ వాళ్ళు టీడీపీ ఏదేమైనా టీడీపీ సిపిఎం కాంగ్రెస్ 2-3 కుటుంబాలు ఏమి ఉండేది, వాళ్ళు కూడా బయటికి రాకపోయేది. రైట్. అదేవిధంగా 1980లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎందుకు మీరు ఫాలోవర్ కావాల్సి వచ్చింది, ఎందుకు ఆయన అభిమానించి ఆయనతో రాజకీయంగా ప్రయాణం చేయాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? అంటే నాకు ఒక డ్రీమ్, అంటే ఒక పబ్లిక్ ఆర్గనైజేషన్ అనేది ఉండే, తను ₹1 తీసుకొని డాక్టర్గా చేసిండు అనేది ఆ రోజుల్లో నేను విన్నాను. నేను చూడలేదా, వినరా? వినడం వరకే, చూడలేదు. ఆ టీవీలో తను ప్రమాణ స్వీకారం చేసినాడు, అంజయ్ గారి క్యాబినెట్లో ప్రమాణ స్వీకారం చేసినాడు. ఆ టీవీలో చూసిన నేను, అది కూడా హైదరాబాద్లో చూసా. వారు ఎందుకో వారు ప్రమాణ స్వీకారం చేసే మాటలో రాజశేఖర్ గారు అంటే నేను ఎందుకో ఇష్టపడ్డా బాగా. ఆ రోజు ఎందుకో కనెక్ట్ అయింది నాకు అది వారితోని. దాని తర్వాత సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే రవిబాబు అని ఉండే, మేము అందరం కలిసి అప్పుడు యూనివర్సిటీలో వారు చదువుకుంటుంది. నేను వచ్చిపోయినప్పుడు చేసినప్పుడు రాజశేఖర్ గారు కలవాలని, చేయాలని, డాక్టర్ రవిబాబు గారు తనతోని మేము అంతా కేవీపీ గారి దగ్గరికి పోవడం కానీ, ఆ రోజు 85, 82, 83, 84లో కూడా కొంచెం అప్పుడు చూడడం జరిగింది. మళ్ళీ మేము 2-3 రోజులు ఉన్న తర్వాత మళ్ళీ గ్రామాలకు పోవడం జరిగింది. అట్లా రాజశేఖర్ గారు అంటే మనం అట్లా అభిమానం ఇదైంది. రైట్. అదేవిధంగా 1985లో తుంగతుర్తి నియోజకవర్గంలో సిపిఎం సిపిఐ పార్టీ పాతుకుపోయిన సమయంలో కాంగ్రెస్ జెండా బట్టి మీరు దివంగత మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారితో రాజకీయం చేయడం జరిగింది. అది ఎట్లా సాధ్యమైంది? అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అసలు మీకు? అంటే వారికి అత్తగారు, వారు మాకు బంధుత్వం, వారు మాకు దగ్గర. వారు ఎప్పుడు వచ్చినా, వారు అత్తగారు వచ్చినా మన ఇంట్లోనే ఉండేది అనమాట. తను మన ఇంటికి వచ్చి, వీడు ధైర్యం కల్లోడు, కృపాకర్ రెడ్డి అంటే అప్పట్లో ధైర్యం, ఒక ధైర్యం కల్లోడు, వీడు మన దామోదర్ రెడ్డి గారితో ఉండాలని చెప్పి తను తీసుకుపోయి దామోదర్ రెడ్డి గారికి పరిచయం చేసి, మనవాడు వీడు వెంబడి ఉంటాడు అని ఆ రోజు చెప్పడం జరిగింది వారికి. తర్వాత వారికి ఆ ఎలక్షన్లో కంటిన్యూషన్ చేసుకుంటూ వారి కార్లో కూడా నేను కంపల్సరీ ఉండేది. గన్మెన్ మల్లయ్య అనేది ఉండేది దామోదర్ రెడ్డి గారితో. దామోదర్ రెడ్డి గారు కార్లో, నేను దామోదర్ రెడ్డి గారు కార్లో గన్మెన్, డ్రైవర్. వేనారెడ్డి గారు వారు తర్వాత మన తర్వాత 89, 90లో వాళ్ళు రావడం, కంప్లీట్ వారి దగ్గర రావడం జరిగింది. కానీ దామోదర్ రెడ్డి గారి హయాంలో తుంగతుర్తి నియోజకవర్గంలో ఫుల్ ఫ్యాక్షనిజం, ఒక ఆంధ్ర కల్చరు, విజయవాడ బెజవాడ కల్చర్ ఉండేది, అనేక మర్డర్లు కూడా జరిగేది అనేసి ప్రజలు కూడా అంటున్నారు వాస్తవానికి. అయితే అందులో మీ పాత్ర ఏమైనా ఉండేదా? మీకు ఆ అనుభవమైన చేదు అనుభవాలు ఏంటంటే? అంటే మన దగ్గర కన్నా మన పక్క ఊర్లలో, గ్రామాలలో ఎక్కువ అట్లాంటిది ఉండేది. ఇప్పటికీ తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎల్కారం కావచ్చు, ఇతర గ్రామాలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి కదా. సరే, అది ఇప్పుడు జరిగేదైతే నేను అక్కడ లేను కాబట్టి నాకు ఐడియా లేదు. కానీ అప్పుడైతే అంటే ఏదున్నా కాంగ్రెస్ ఉండొద్దు అనేది వాళ్ళ ఒక నిర్ణయం. సిపిఎం వాళ్ళకి ఏంటంటే కాంగ్రెస్ అనేది జెండా కానీ, కాంగ్రెస్ కార్యకర్త కానీ, కాంగ్రెస్ లీడర్ ఉండదు, వాళ్ళ ఒక ఆలోచన అది ఉండేది వాళ్ళకి. దాన్ని మేము ఏ విధంగా ఎదుర్కోవాలి అని చేసి మేము అప్పుడు మండలాలు లేకున్నా కూడా సమితి ఉండే. అప్పుడు 85 మంది సమితిలు ఉండే. సమితి వేజ్గా మేము ముఖ్యమైన లీడర్లను ప్రతిరోజు బయటికి వెళ్ళడం. పక్కన అడవిల సోమిరెడ్డి గారు, అడవిల గోపాల్ రెడ్డి గారు, జాజిరెడ్డిగూడెం పద్మారెడ్డి గారు, ఇట్లా వాళ్ళంతా నాకన్నా చాలా సీనియర్స్. నేను చాలా తక్కువ ఉన్నా కూడా నేను వాళ్ళతోని నన్ను కలుపుకొని నేను పోవడం చేయడం, ప్రతి కార్యక్రమంలో పాల్గొనేది. దామోదర్ రెడ్డి గారికి మీకు ఎటువంటి సన్నిహితం ఉండేదంటే ఏం చెప్తారు? మాకు అంటే మన చేసే ఆర్గనైజేషను వారికి నిరంతరము ప్రజలలో ఉండడం, నేను వారెమ్మడే ఎక్కువ ఉండేది. నేను వారు ఎక్కడ పోయినా, నల్గొండ పోయినా, సూర్యాపేట పోయినా, గెస్ట్ హౌస్లలో మాకు డాబంగ్లాలు ఉన్నా కూడా గడిలలో మీరు కూడా తిరిగిన గడిలలో ఎక్కువ మేము చాలా. అంతకుముందు కూడా మేము దామోదర్ గారు రాకముందు కూడా మేము వారితో మాకు దగ్గర బంధుత్వం లెక్క ఉండేది కాబట్టి మేము పోయేది. అదేవిధంగా వారు 85 గెలిచినాక అంటే అప్పుడు బాగా టఫ్ ఉండేది అనమాట సిపిఎంతో. ఇంతమందితోటి సుదీర్ఘ రాజకీయం చేసిన మీరు, ఇంత అనుభవం ఉన్న మీరు కేవలం డివిజన్ ప్రెసిడెంట్కి మాత్రమే ఎందుకు పరిమితం కావాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? అంటే నేనేమంటే, నేను 1985లో మండలం పెట్టాను, యువజన కాంగ్రెస్ చేశాను. 85లోనే నేను 23 ఏళ్ళకే చేశాను. అదేవిధంగా 1989లో నల్లగొండ జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పంతులు గారి ఆధ్వర్యంలో కూడా మేము అక్కడ పనిచేసాం.
తర్వాత మళ్ళీ చిన్న పోస్ట్ కూడా తీసుకున్నాను. ఏది తండు శ్రీనివాస్ అని ఉండే సూర్యాపేటలో. నేను సూర్యాపేటలో ఉన్నప్పుడు కూడా తన అన్న నా దగ్గర ఉండాలి నువ్వు అని చెప్పి నాకు అక్కడ తన పక్కన పెట్టుకొని మళ్ళీ అక్కడ కూడా జనరల్ సెక్రటరీ అప్పుడు చేసి 1999లో తెలుగుదేశం లేకుండా గోపాల్ గారిని గెలిపిస్తానికి కీలకంగా మేము ఆ రోజు బాగా పనిచేసాము అక్కడ. అదేవిధంగా తర్వాత నేను హైదరాబాద్ రావడం జరిగింది. కంప్లీట్ ఇక్కడ షిఫ్ట్ కావడం జరిగింది. షిఫ్ట్ అయినప్పుడు నేను నాగేంద్ర గారి దగ్గర పోయినప్పుడు నా ప్రాంతం తుంగతుర్తి, అక్కడికి వెళ్ళి వచ్చాను. పిల్లల చదువుల గురించి వచ్చాను. నా రాజకీయ జీవితం ఇది అని చెప్పడం జరిగింది. చాలా సంతోషపడ్డాడు. పడ్డ తర్వాత ఒక రోజు మళ్ళీ కలిసినప్పుడు రెడీ నువ్వు ఇక్కడ రా, లోపల రా అన్నాడు. లోపలికి పోయినాక కూర్చున్న తర్వాత చాలా సంతోషం, నాకు నీ బయోడేటా కావాలని అడిగాడు. ఎందుకన్నా నా బయోడేటా ఎందుకని నేను అడిగాను. నువ్వు నాకు ఇవ్వవా అన్నాడు. ఎందుకు ఇవ్వను అన్నా. ఇచ్చిన తర్వాత నా కార్యవర్గంలో నీకు జనరల్ సెక్రటరీ ఇస్తున్నా అని చెప్పి ఏమంటే అనౌన్స్ చేసి లెటర్ ఇవ్వడం జరిగింది. టచ్లో ఉన్నారా దానం నాగేంద్ర గారితో ఇప్పటికీ టచ్లో ఉంటా. ఆయన అంటే నాకు చాలా అభిమానం, చాలా అంటే చాలా అభిమానం. ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. అప్పటి కాంగ్రెస్కి ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్కి ఎటువంటి తేడాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? తేడాలు అనేది ఏం లేదు. అప్పటి నాయకులు సీనియర్ నాయకులు ఉండేది, ఇప్పుడు అంత యూత్ నాయకులు కూడా రావడం జరిగింది కాబట్టి తేడాలు అనేది ఏం లేదు. అభివృద్ధి కార్యక్రమంలో అప్పటికి ఇప్పటికీ ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇదొక ప్రజా ప్రభుత్వం లెక్కనే ప్రతి ఏ ముఖ్యమంత్రులు ఉన్నా కాంగ్రెస్ పార్టీ నుంచి గత మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి కూడా ఏ ముఖ్యమంత్రి ఉన్నా బడుగు బలిగిన వర్గాల గురించి పోరాటం కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ పంచుకోవడం జరిగింది. అదేవిధంగా ఇందిరాగాంధీ గారు 1980లో గరీబ్ హఠావో ఆనాడు బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది. దాంతో భూస్వాముల దగ్గర భూములు తీసుకొని సీలింగ్ చట్టం తీసుకొచ్చి మరి ఎక్కడైతే భూమి లేని వాళ్ళకి భూమి ఇవ్వాలనేది ఒక బలమైన సంకల్పన ఒక కాంగ్రెస్తోనే సాధ్యపడ్డది. కాంగ్రెస్ పార్టీ కూడా నేనేమంటానంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎమ్మెల్యే పార్టీ కావచ్చు, సిపిఐ ఉన్న సిద్ధాంతము కాంగ్రెస్లో కూడా అంతకన్నా ఎక్కువ సిద్ధాంతం ఉన్నది. ఆ సిద్ధాంతం కాంగ్రెస్ సిద్ధాంతం మనకు నచ్చే కాంగ్రెస్ అంటే బాగా ఇష్టపడతాం. ఎందుకంటే ఇది ప్రభుత్వంలో ఉండి ప్రజలకు. కానీ కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు ఎక్కువ కదా, అంటే అది కామన్. అది ఎవరికైనా పదవి రావాలి ఇప్పటివరకు అంతేనా అంటే అప్పుడు ఆ రోజులలో అంత లేకుండే, ఆ రోజులలో అంతగానో లేకుండే. స్వేచ్ఛ పెరిగింది కాబట్టి ఓకే, ఎవరికైనా స్వేచ్ఛ అనేది ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటే ఒక మహాసముద్రం. అది కాంగ్రెస్ పార్టీ మహాసముద్రాల్లో మీకు తెలియదు ఏముంది, ఏ చేప ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఎక్కడికి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది. అప్పుడు మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని చూసిరు. కానీ ఈ రోజున అనిపించిందా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఏ నియోజకవర్గంలో చూసినా కూడా వర్గ విభేదాలు, కుమ్ములాటలు, కోట్లాటలు, ఒక వర్గంపై ఇంకో వర్గ నాయకులు దాడులు అనిపిస్తుందా? ఎప్పుడన్నా కాంగ్రెస్ ఎట్లుండే, ఇప్పట్లో కాంగ్రెస్ ఎట్లుంది, ఇప్పుడు రాక అధికారంలోకి వస్తే కొట్లాటలేంది, కుమ్ములాటలేంది ఎప్పుడన్నా అనిపించిందా? అంటే ఆనాడు ఒక సిస్టమేటిక్ కొంతమందే బయటకు వచ్చేది, ఎక్కువ రాపోయేది. ఇప్పుడు అన్ని ఊర్లోకి వెళ్ళి చాలామంది బయటికి రావడము, వాళ్ళు ప్రేరేపించడము, నాకు ఈ పదవి కావాలని ఆ నాయకుడిని అంటే ఇష్టపడి అట్లా వర్గపోరు అనేది ఉంది. కానీ మా దగ్గర అట్లాంటిది వర్గపోరు కానీ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు అది మాకు నీళ్ళ మీద దెబ్బ లాంటిదే. ఇప్పుడు నీళ్ళ మీద కొట్టగానే మళ్ళీ ఎమ్మటే నీళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కూడా ఎప్పుడు కూడా నీళ్ళ మీద దెబ్బ లాంటిదే తప్ప అందరు కలిసి ఉండే. ఎలక్షన్ వచ్చిందంటే మేము అందరం ఏకమవుతాం. ప్రతి ఎలక్షన్లో కూడా అందరూ సమిష్టిగా నిర్ణయం తీసుకొని ముంగడు పోవడం జరిగింది. అప్పుడు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మరి 2004 వారు పాదయాత్రలో వారు ఇచ్చినటువంటి విధానంతో వారు ఆనాడు ప్రజల కష్టాలు, రైతుల కష్టాలు చూసిండు కాబట్టి. ఎందుకు అంటున్నంటే ఆ రోజు మేము ఆర్గనైజేషన్లో ఉన్నాం కాబట్టి ఆనాడు ఉన్న ప్రభుత్వం 2004 కన్నా ఉన్న ప్రభుత్వం ఏమైందంటే కరెంటు మీటర్లు, కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితి ఉంటే ఆ రోజు కనీసం 200 కట్టాలన్నా రైతుల దగ్గర ఉండలేని పరిస్థితి. ఆ రోజు 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు కూలీలు కాబట్టి ఎవరు రైతుల దగ్గర కట్టలేని పరిస్థితుల్లో ఆ మీటర్లో లేకపోతే స్టార్టర్లో లేకపోతే వైర్ తీసుకపోతే మళ్ళీ వైర్ స్టార్టర్ తీసుకొచ్చారికి ఇక్కడ పొలం ఎండిపోయే పరిస్థితి ఉండే. అవన్నీ చూసిండు రాజశేఖర రెడ్డి గారు. చూసి ఉచిత కరెంట్ ఇవ్వాలనేది ఆయన ఒక బలమైన సకలం. అంటే 1999లో కూడా చెప్పిండు. దాన్ని ప్రజలకు బలంగా 2004 వరకు వారి దగ్గర ప్రజల దగ్గరికి చేరడం జరిగింది. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడినటువంటి జిఎస్ఐ డివిజన్కి మీరు డివిజన్ అధ్యక్షులుగా ఎన్నికవడం జరిగింది. ఏ విధంగా అనిపిస్తుంది? సంతోషం, చాలా సంతోషం. ఏ పదవి వచ్చినా కూడా పార్టీదే కదా. మా పార్టీ పదవి వచ్చినప్పుడు సంతోషమే.
కాబట్టి ఆ పార్టీకి న్యాయం చేకూరుస్తాం దానికి. కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చిన ఒక డివిజన్ ప్రెసిడెంట్ ఇచ్చిన ఒక నమ్మకాన్ని ఒమ్ము కాకుండా ప్రజల దగ్గరికి ప్రతిరోజు నిత్యము ప్రజలలో వండుకుంటూ ఇక్కడ ఉన్న సమస్యలని మా నాయకుని గౌరవ పెద్దలు. కానీ మీ డివిజన్ అధ్యక్ష నియామకాన్ని కూడా ఎంతోమంది మీ కాంగ్రెస్ పార్టీ నాయకులే వ్యతిరేకిస్తున్నారు. కారణాలు ఏంటంటారు? అంటే ఎవరైనా డివిజన్ అధ్యక్షుడు కావాలని కోరుకుంటారు, అలా తప్పు లేదు. మరి ఎవరు వ్యతిరేకించినా ఈరోజు మేము అందరం సమిష్టిగా అందరం కలిసి ఇలా ధర్నాలు చేసినాం కదా. ఈరోజు నిన్న కానీ ఈరోజు కానీ ధర్నాలు చేసే కార్యక్రమాలు అందరం పాల్గొన్నాం. కానీ ఇదే డివిజన్ ఉమ్మడి నాగోల్ డివిజన్ ఉన్నప్పుడు మీకన్నా సీనియర్ నాయకులు ఉన్నారు. మీరంటే మధుయాష్కి గారి ఎమ్మెల్యే ఎలక్షన్ కావచ్చు, పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు ఎంపీ ఎలక్షన్ కావచ్చు. ఈ మధ్యన మీరు కృపాకర్ రెడ్డి గారు ఎల్బీనగర్ నియోజకవర్గంలో యాక్టివ్ ఉన్నారు. కానీ మీకన్నా యాక్టివ్ ఉన్న నాయకులు ఎంతోమంది ఉన్నారు కదా. వాళ్ళందరినీ కాదని కేవలం మీకు ఇవ్వడానికి గల కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? అంటే మా నాయకునికి ఒక నమ్మకం అనేది ఉన్నది. ఒక నమ్మకాన్ని కానీ మరి మీ పార్టీ నాయకులు ఎందుకు కొత్తగా వచ్చిన నాయకుడిని ఎంకరేజ్ చేస్తున్నారు అని విమర్శలు చేస్తున్నారు? అంటే వాళ్ళకి ఎవరికైనా నేనేమంటున్నా అంటే పార్టీలో ఒక డివిజన్ అధ్యక్షులు ఎవరైనా కోరుకుంటారు. ఒక 4-5 కోరుకోవడంలో తప్పు లేదు, వారు కోరుకోవడంలో కూడా తప్పు లేదు. వారందరూ కలిసి మీతో పనిచేసే అవకాశం ఉందా? తప్పకుండా. ఎక్కడ కూడా మేము మంచిగా మాట్లాడుకుంటూ చేస్తే కావాలనడంలో తప్పు లేదు, ఎవరు కావాలన్నా తప్పు లేదు. కానీ ఎవరికో ఒకరికి సాధ్యపడుతుంది కాబట్టి గౌరవ పెద్దలు మధుయాస్ కన్న గారికి వారి యొక్క నా మీద ఒక నమ్మకంతో వచ్చింది కాబట్టి వారి యొక్క నమ్మకాన్ని వారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రజల దగ్గరికి తీసుకుపోయి మళ్ళీ ప్రజల ఆలోచన విధానాన్ని వారి దగ్గర తీసుకుని అక్కడ ఉన్న కార్యక్రమాలు, డెవలప్మెంట్ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఏమైనా ఉన్నప్పుడు తప్పకుండా వారి ద్వారా. ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాడు. మధుయాష్కి గౌడ్ గారితో నియోజకవర్గానికి వచ్చేది లేదు సచ్చేది లేదు అనేసి బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా విమర్శలు చేస్తున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? తప్పు, చాలా తప్పు. తను నిరంతరము ప్రజలలో ఉంటున్నాడు. ఇప్పుడు నిరంతరం ప్రజలలో ఉంటున్నాడు, మమ్మల్ని మూవ్మెంట్ చేస్తాడు. ఎక్కడ ఏదైనా సమస్య ఉన్నా మీరు పోండి, నేను కూడా వస్తున్నా అని చెప్పి మా ఎమ్మడి ఉండి మమ్మల్ని తోలడం చేయడం. అభివృద్ధి కార్యక్రమాలలో ప్రతి కార్యక్రమంలో వారు ఉంటారు, ప్రతి కార్యక్రమంలో ఉన్నారు. ఈరోజు ఎన్నడూ లేనంత కొన్ని 100 కోట్ల బడ్జెట్ తీసుకొచ్చి ఇలా ఎల్బీనగర్ కాన్స్టిట్యూన్సీకి ఇవ్వడం జరిగింది మధుయాస్ గౌడ్ గారు. అంటే ఇదంతా వారితోనే అయింది కదా. ఇన్ని డివిజన్లు 11 డివిజన్లలో ఇలా 18 డివిజన్లు అయినాయి. 18 డివిజన్లలో కొన్ని 100 కోట్లు తీసుకురావడం జరిగింది. అది మీకు కూడా తెలుసు. అది కృపాకర్ రెడ్డి గారు రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధమవుతారు అనుకోవచ్చా? అంటే పార్టీ ఆదేశం ఎట్లా ఉంటే అట్లా ఉంటుంది. పార్టీ ఆదేశం ఎవరికి ఇచ్చినా నా బాధ్యత ఏంటంటే డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, పబ్లిక్లకు నిరంతరం ప్రజలతో మమేకమై ఉండి. ఒకవేళ పార్టీ కృపాకర్ రెడ్డి గారు మీరు పోటీ చేయాలి కంపల్సరీ జిఎస్ఐ నుంచి అంటే సిద్ధంగా పార్టీ ఆదేశాలు తప్పకుండా మేము పాటిస్తాం. ఇలా పార్టీ ఆదేశం ఇస్తే ఏ పోస్ట్ అయినా ఇలా పార్టీ ఆదేశించినప్పుడు నేను ఈ పోస్ట్లో కూడా ఉన్నాను. జిఎస్ఐ డివిజన్లో రాక్టంలో రాకిల్స్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఓటర్లు ఉంటారు. నేను కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లా ఓటర్నే కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్సా మీకు? ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే మనకు ఎంతసేపు ప్రజలతో వాళ్ళతో మమేకమై ఉంటాం మేము. వాళ్ళ కార్యక్రమాలు ఏదన్నా డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏదైనా ఉన్నప్పుడు నిరంతరం వాళ్ళ ప్రజలనే ఉంటుంది. నాకు అలాంటి విధి విధానాలు ఉన్నాయి కాబట్టి. రైట్. ప్రస్తుతం మీరు డివిజన్ అధ్యక్షులు ఉన్నారు. మీరు గమనించిన వరకు, మీరు గుర్తించిన వరకు డివిజన్లో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఉన్నాయి, అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు అంటే మీరు ఒక డివిజన్ ప్రెసిడెంట్, ఆ మాత్రం కూడా అవగాహన ఉండాలి కదా డివిజన్. ఉన్నది. నేనేమంటున్నంటే వాటర్ సమస్య కావచ్చు, డ్రైనేజీ సమస్య కావచ్చు, కొన్ని శ్మశాన సమస్యలు కావచ్చు, ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉన్నా సమస్యలను పరిష్కరించడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందు ఉంటుంది. ఏదున్నా కూడా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యపడుతుంది సమస్యల మీద. కానీ మీ జిఎస్ఐ డివిజన్ ప్రజలు మాత్రం కృపాకర్ రెడ్డి గారికి డివిజన్ పైన ఎటువంటి పట్టు లేదు, ప్రజా సమస్యలపైన అవగాహన లేదు, ఆయన ఇక్కడ స్థానికుడు కాదు అని విమర్శలు చేస్తారు. నేను ఇక్కడికి వచ్చి చాలా ఏళ్ళు అవుతున్నది, 20-25 ఏళ్ళ నుంచి నేను ఇక్కడనే ఉంటున్నాను. ప్రతి సమస్య మీద మనకు అవగాహన ఉన్నది. ప్రతి సమస్య ప్రజల దగ్గరికి పోతాం. మేమిద్దరు కూడా గౌరవ పెద్దలు సబితానంద రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ప్రతి సమస్య వారి దృష్టికి తీసుకుపోయి సమస్యను ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేయిస్తుంది. ఏది చేసినా కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యపడుతుంది ప్రజలకు.
ఒక నమ్మకం అనేది ప్రజలలో కూడా ఒక కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒక నమ్మకం అనేది ఉన్నది. రైట్. అదేవిధంగా మీ డివిజన్లో ఎస్ఐఆర్ సార్ కార్యక్రమం ఏ విధంగా కొనసాగుతుందంటే ఏం చెప్పారు? పర్వాలేదు, మా దగ్గర మంచిగానే అవుతున్నది, బ్రహ్మాండంగా మేము జరుగుతున్నది. దాదాపు 70-80% వచ్చేసింది అది మేము చూడడం కూడా జరిగింది. అది ఇది నాటి ప్రశ్న వేదిక కార్యక్రమం. చూస్తున్నాం అండి రాజ్ న్యూస్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.